హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం గోంగూర బోటి కర్రీ అయితే చేయబోతున్నామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం టైం ఎక్కువగానే దీని రుచి బాగుంటుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అంతే. ముందుగా అయితే నేను 1 కిలో బోటి అయితే తీసుకొని దీన్ని నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెడదాం. దీనికి మీడియం సైజు 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టేసాను. ఈ కేజీ బోటీకి నేను 2 మీడియం సైజు కట్టల గోంగూర అయితే తీసుకున్నా. దీన్ని కూడా నీట్‌గా కడిగి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే మనము మటను బోటీ అన్నది ముందు కొంచెం కుక్కర్లో వేసి మనం విజిల్స్ పెట్టేసుకుందాం. మనం ఏదో నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నాం కదా! నీట్‌గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాం. దీనికి కాస్త పసుపు, అలాగే సాల్ట్, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కాస్త వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని మినిమం ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టి, హై ఫ్లేమ్‌లో కాదు. ఇట్లా కలిపేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని మనం గోంగూర అయితే రెడీ చేసేసుకుందాం. నేను ఈ 2 కట్టల గోంగూర అయితే తీసి నీట్‌గా కడిగి పెట్టి ఇందులో కాస్త వాటర్ వేసి దీన్ని ముందు విడిగా కుక్ చేస్తున్నానండి. ఇలా కుక్ చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీ అన్నది గోంగూర మనం కర్రీలో వేసినప్పుడు కాడలు కాడలుగా ఉండకుండా ఉంటది. ఇలా వాటర్ పోసి చక్కగా ఒక 5 నిమిషాలు అలా కుక్ అవ్వనిస్తే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసి మన మటన్ కూడా రెడీ అయిపోయింది. 5 విజిల్స్ వచ్చాక ఇట్లా ఉందండి. మనకి ముక్క కూడా చాలా స్మూత్‌గా ఉడికింది. కొంచెం కాలుతుంది, పట్టుకోవడానికి కుదరలేదు. ఈ ముక్కలను కూడా మనం కర్రీ అన్నది ప్రిపేర్ చేసేసుకుందాం. అవి పక్కన పెట్టి నేనైతే 100 గ్రాముల ఆయిల్ అయితే పోస్తున్నాను. అలాగే కాస్త మసాలా దినుసులు వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్‌తో పాటే కాస్త అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. కాస్త టైం పడుతుందండి కర్రీ అంతే. మటన్ కదా! కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. శ్రమ అనుకోకుండా మనం ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మటన్ బోటీ అయితే ఇందులో కాస్త యాడ్ చేసేసి మళ్ళీ అన్నీ ఒకసారి వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇది కర్రీ కూడా లో ఫ్లేమ్‌లోనే కుక్ అవ్వాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లోనే పెట్టి చక్కగా మనకి ఇలా కుక్ అయిన తర్వాత రుచికి సరిపడగా సాల్టు, అలాగే కాస్త పసుపు, కారం కూడా కాస్త ఎక్కువ ఉండాలండి. మటన్ నాన్ వెజ్ అనేటప్పటికి కాస్త కారం ఎక్కువే పడుతుంది. కారం అయితే నేను కాస్త ఎక్కువే వేస్తున్నాను. ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ మాత్రం కొంచెం ఎక్కువే పోయాలండి. మనం కుక్కర్లో కుక్ చేసినా కూడా మళ్ళీ ఒకసారి ఒక గ్లాస్ వాటర్, మీడియం సైజు గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్‌తో ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక్క 10 నిమిషాలు దీన్ని మళ్ళీ కుక్ అవ్వనివ్వాలి. ఈ లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ అయిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న గోంగూర అయితే ఇందులో వేసేసుకుందాం. ఇది కుక్ అయ్యేలోపు మనం గోంగూర సంగతి చూద్దామండి. గోంగూర చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని ఇట్లా ఏదైనా పప్పు గుత్తితో కానీ లేదంటే ఇటువంటి దాంతో ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి కాడలు కాడల్లా ఉండకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ మన మటన్ కర్రీ కూడా అయిపోయింది. నేను కాస్త ధనియాల పొడి, అలాగే చిటికెడు మాత్రం మటన్ మసాలా యాడ్ చేశాను. ఎక్కువ వేయలేదండి. ఒక చిటికెడే వేసాను. ఇందులోకి ఎక్కువగా మసాలాలు వేస్తే ఇది రుచి అన్నది, ఆ గోంగూర ఫ్లేవర్ అన్నది బాగోదు. అలాగే కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. ఈ కొత్తిమీర యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూరనైతే ఇందులో మనం యాడ్ చేసుకోవడమే. మనం పోసిన వాటర్ అంతా కూడా మగ్గిపోయింది. ఇంకా దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి. గోంగూర వేసి చక్కగా స్లో ఫ్లేమ్‌లో పెట్టి స్లోగా తిప్పుకోవడమే. తిప్పేసుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు ఈ కాస్త నీరులో ఉంది కదా! ఈ నీరుని కూడా అలా మగ్గనివ్వాలి. హై ఫ్లేమ్‌లో పెడితే గోంగూర వేసాం కదా! అడుగంటుకు పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా కూడా ఈ గోంగూర బోటీ చేసినా, గోంగూర మటన్ చేసినా మనం లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంతేనండి, ఇంకేమీ లేదు. మనం ఈజీగా టేస్టీగా చేసుకోవాలంటే
నేను చెప్పిన విధంగా చేసి చూడండి. కర్రీ అన్నది చాలా బాగా వస్తుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తున్నారు కానీ ఎవరో కనీసం లైక్ చేయట్లేదు. మీరు ఒక లైక్ చేస్తే కొంచెం సపోర్ట్‌గా ఉంటుందని, మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ అన్నది కాస్త ముందుకు వెళ్తాయండి. అంతకు మించి ఏమీ లేదు. సరేనండి. నచ్చిందా? నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఉంటాను.